ఈ రోజు వరకు చాలా సేవకులు కానీ విశ్వాసులు కానీ మర్మాలు తెలియక తప్పుగా బోధిస్తారు. ఈ తప్పుడు బోధన గురించి కూడా రోజు గొప్ప దైవజనులు చెప్తున్నారు. తెలియక వారు తప్పుగా బోధిస్తున్నారు. అర్థం చేసుకోవటం కూడా కష్టంగా ఉంది కనుక వారు లోకానుసారంగా యేసుక్రీస్తుని ఆలోచిస్తారు. ఒక దైవజనుడు అంటాడు, క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నారు లోకానుసారంగా, ఏదో యేసు పుట్టాడు అని. బైబిల్ ప్రకారం యేసు జన్మదినం ఎవ్వరికి తెలియదు, ఎవ్వరు ఎరుగదు. మోషే చనిపోయినప్పుడు దేవుడు శవాన్ని దొరకనివ్వలేదు. చాలా ఎక్కడైనా ఉంటే సమాధి చేద్దామని దేవుడు మోషే శవాన్ని ఎందుకు దొరకనివ్వలేదంటే, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా మోషేకు సమాధి కట్టి దానికి ఆరాధన చేస్తారు. ఈరోజు చాలామంది సేవకులు సమాధులు ఉన్నాయి, సంఘాలు వెళ్ళి ఆ సమాధులకి ఆరాధన చేస్తున్నారు. ఈ రోజున జ్ఞానం లేని వారు పాస్టర్ని ఆరాధిస్తున్నారు, సంఘాలను ఆరాధిస్తున్నారు, డబ్బుని ఆరాధిస్తున్నారు, మనుషుల్ని ఆరాధిస్తున్నారు, మర్మం తెలియనందువల్ల. కాబట్టి యేసు ఆత్మసత్య ఆరాధన అని చెప్పాడు. ఇవేమీ కూడా ఆరాధనకి అర్హమైనవి కాదు. మనం క్రిస్మస్ అనే పండుగ చేయకూడదు. క్రిస్మస్ మనం సువార్తగా చేస్తున్నాం, దేవుని స్తోత్రం. క్రిస్మస్ ద్వారా మనం యేసు ఎందుకు పుట్టాడు అనే దాన్ని వివరిస్తున్నాం. కాబట్టి మీరు ఒకటి ఆలోచించండి, ఇది పండగ అయితే యేసు నిజముగా ఆ పుట్టినరోజులు జరుపుకునేవాడు అయితే ప్రపంచమంతా యేసుని నమ్మేసేవారు. హల్లెలూయా. ఆయనకి అది అవసరం లేదు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనే పండగలు అవసరం ఉండదు, కేకులు కట్ చేసుకోవటాలు అవి ఏమీ అవసరం ఉండదు ఆయనకి. ఒక వ్యక్తి ఆత్మలో దేవుడి వైపుకి తిరగటమే దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఈ సమాధిని ఆరాధిస్తారని దేవుడు ఎరుగుదుడు. కాబట్టి దేవుడు మోషేని దొరకనివ్వలేదు. అందుకే యేసు కూడా తను ఎక్కడ బయలుపరుచుకోలేదు. ఇంకా ఆలోచన చేస్తే మనకి సిలువ వేయబడిన సమయం కూడా తెలియదు ఎవరికి. శుక్రవారం అనుకుంటారు, గుడ్ ఫ్రైడే అంటారు. ఎవరికి క్లారిటీ లేదు బైబిల్ గ్రంథంలో ఏది కూడా. ఎందుకు క్లారిటీ ఇవ్వలేదంటే, ఏది దొరికితే దాన్ని విగ్రహాన్ని చేసేస్తారు. హల్లెలూయా. ఏది దొరికితే అది విగ్రహం అయిపోతుంది. చాలా భయంకరమైన లోకం ఇది. సాతాను కూడా విగ్రహారాధన వైపుకి మళ్ళిస్తాడు. క్రైస్తవ్యంలో విగ్రహారాధన అనే దాని గురించి గొప్ప గొప్ప దైవజనులు మాట్లాడారు. ఇదే పండుగలు, గొడవలు, డ్యాన్సులు, తిండి, అసహ్యమైన పనులు ఈ క్రిస్మస్ జనవరి ఫస్ట్లో చేస్తూ ఉంటారు. 31 రాత్రి చాలా చోట్ల తాగేసి వచ్చి గంతులు వేస్తూ ఉంటారు. 31 రాత్రి క్రైస్తవులు కూడా చాలామంది పార్టీలు చేసుకుంటారు. ఇంత భయంకరమైనటువంటి వ్యవస్థ బాగా పెరిగిపోయింది. దేవుడు ఏం కోరుకున్నాడో అది చేయటం లేదు. కాబట్టి ఈరోజు మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం. మొట్టమొదట దేవుడు యేసుని లోకానికి పంపిన ప్రధానమైన కారణం
జాగ్రత్తగా ఉండాలి. ఆత్మను నరకానికి వెళ్ళనివ్వకుండా ఉండటం కోసం. హల్లెలూయా. యేసు లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన మాటల్లో చెప్పాడు, నశించే దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. ఉదాహరణకి రక్షణ కార్యం ఒకటి చూద్దాం. ఈ జక్కయ్య అనే ఆయన వడ్డీ వ్యాపారం చేసుకునేవాడు, అందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఈ వడ్డీ వ్యాపారం చేస్తూ చాలా డబ్బు సంపాదించాడు. అతడు డబ్బుని ప్రేమించాడు. ఏం కావాలమ్మా స్వాతి నీకు? డబ్బునే ప్రేమిస్తూ వచ్చాడు. అతను ధనాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు. ఆ గ్రామానికి యేసు జక్కయ్య ఆత్మను రక్షించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. జక్కయ్య ఆత్మ నరకానికి పోతుంది. జక్కయ్య ధనాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు. అతనికి డబ్బు తప్ప మరొక లోకం లేదు. అంచేత యేసు అతని ఇంటికి, ఇవాళ మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. వెళ్ళిన తర్వాత పాపాత్ముడి ఇంటికి వచ్చాడు, పాపాత్ముడి ఇంటికి వచ్చాడు, పాపాత్ముడి ఇంటికి వచ్చాడు అన్నారు. అతడు, అయ్యా నేను చేసిన పాపాన్ని నీ ఎదుటే ఒప్పుకుంటున్నాను. నేను మనుషుల దగ్గర వడ్డీలు పిండి డబ్బులు వసూలు చేశాను, చాలా హింసించాను, నేను పాపిని. కాబట్టి మీ ఎదురుగుండా ఎవరెవరిని హింసించాను అని వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ 4 రెట్లు డబ్బు కలిపి ఆయన ముందే ఆ డబ్బు అంతా పంచిపెట్టాడు. సగం డబ్బు పంచిపెట్టాడు, ఇంకా సగం డబ్బు ఉంది. ఆ సగం డబ్బు ఊళ్ళో ఉన్న పేదవారిని కేకేసి పంచిపెట్టాడు. మొత్తానికి అతని దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయింది. ఖాళీగా వచ్చి చేతులు కట్టుకుని యేసు దగ్గర నుంచున్నాడు. యేసు అన్నాడు, ఇప్పుడు నీకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యం తెలియకుండా డబ్బులు పోగేసుకునే పనిలో క్రైస్తవులు ఉన్నారు. డబ్బులు పోగేసుకునే పనిలో పాస్టర్ గారు ఉన్నారు. డబ్బు గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు భీమవరంలో దినకరన్ గారి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వరుసగా ఒక 50 మంది నుంచున్నారు. వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. అయ్యగారు ప్రార్థన చేశాక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, అయ్యగారు ప్రార్థన చేశాక వ్యాపారం పెరిగింది, అయ్యగారు ప్రార్థన చేశాక అని 50,000, ₹1,00,000, 20,000 కానుకలు కవర్లు పట్టుకొచ్చి ఆయనకు అందిస్తూ ఉన్నారు. ఆ 50 మంది అయిపోయిన తర్వాత ఆ మీటింగ్ పెట్టిన ఆయన మైక్లో చెప్తున్నాడు, మీలో ఎవరైనా ఇలాగ ఆశ్చర్యదింపబడాలంటే అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకోండి. చూసారా, క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన బోధ, ఎంత భయంకరమైన బోధ చూసారా. ఈరోజు చర్చిలకు ఆహ్వానిస్తున్నారు, సమస్యలు తీరిపోతాయి రండి, ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి రండి, ఆరోగ్యం వస్తుంది రండి. ఇవన్నీ కూడా యోసేపు యేసుక్రీస్తు తండ్రి చిన్న వయసులో చనిపోయాడు. యోసేపు చాలా చిన్న వయసులో యేసుక్రీస్తు తండ్రిగా పిలువబడ్డ ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఆ భారాన్ని వహించాడు, కుటుంబ భారాన్ని, 6 పిల్లలు. ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడికే తండ్రిగా పిలువబడిన వాడు ఇంకొక 50 సంవత్సరాలు ఉండాలని యేసు అనుకుంటాడు, అతను బతుకుతాడు. హల్లెలూయా. ఇదంతా ఆలోచన చెయ్యరు ఎవరు కూడా. కాబట్టి ఈరోజు మీరు యేసు దగ్గరికి ఎందుకు రావాలి? డబ్బుల కోసం రావద్దు, పెళ్ళిళ్ళ కోసం రావద్దు, ఉద్యోగాల కోసం రావద్దు, మేడ మీద మేడ కట్టుకుంటాక రావద్దు.
ఆత్మను రక్షించుకోవటానికి రావాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒకడు కొన్ని లక్షల కోట్లు సంపాదించినా ఆత్మను రక్షించుకోలేడు. ఆత్మ అది ఎందు మాట అది అలాగే ఉంటుంది. ఆత్మ నరకానికి వెళ్తుంది. ఆత్మ నరకానికి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ప్రయోజనం, ఎన్ని మేడలు ఉంటే ప్రయోజనం ఉంది, ఏముంటే ప్రయోజనం ఉంది? ఈరోజు లోకం అంతా దేనికోసం చూస్తున్నారు? 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 1,000 కోట్లు ఏం చేసుకుంటారు? ఎందుకు అంత ధనాపేక్ష కలిగి ఉన్నారు? క్రైస్తవులు కూడా ఎందుకు ధనాపేక్ష కలిగి ఉన్నారు? ఏం చేసుకుంటారు? ఆత్మ నరకానికి వెళ్ళినప్పుడు ఎంత డబ్బు ఇచ్చి ఆత్మను రక్షించుకోగలవు. హల్లెలూయా. కాబట్టి ఆత్మను రక్షించుకునే పని చేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు చూద్దామన్నా డబ్బు గొడవతోటే ఉంటున్నారు. క్రైస్తవులు ధనాపేక్ష ఉండకూడదని యేసు ప్రభు చెప్పాడు. సిరికి దేవుడికి మీరు దాసులుగా ఉండలేరు. సిరినైనా ప్రేమించండి, నన్నైనా ప్రేమించండి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని వెంబడించిన వారు కరువుతోటి ఎవరు చచ్చిపోలేదు. హల్లెలూయా. ఆహారం ఉంది, వస్త్రం ఉంది, ఆరోగ్యము ఉంది. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, నా ఆత్మ రక్షించుకోవటానికి నేను యేసు దగ్గరికి రావాలి. కాబట్టి జక్కయ్యతోటి దేవుడు అన్నాడు, ఒకవేళ నేను ఇక్కడికి రాకపోతే, నీ వడ్డీ వ్యాపారం మానకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళేది. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మను రక్షించుకోవటానికి యేసయ్య దగ్గరికి రావాలి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి యూదులు బబులోనుకి వెళ్ళిపోయే వరకు 14 తరాలు, బబులోన్ నుంచి యేసుక్రీస్తు వరకు 14 తరాలు, 42 తరాలు, ఇంచుమించు 4,200 సంవత్సరాల తర్వాత యేసు పుట్టాడు. జాగ్రత్తగా వినండి. ఇంకా అద్భుతమైన కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 30 సంవత్సరాలు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఎవరికి సువార్త ప్రకటించలేదు, ఏ అద్భుతం చేయలేదు, ఏ వాక్యము చెప్పలేదు. ఇది మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఒకసారి దేవుడి దగ్గర బాధపడినప్పుడు, అయ్యా నేను చిన్నప్పుడే నిన్ను తెలుసుకుని ఉంటే ఎంత బాగుండేది అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను ప్రతి ఒక్కరికి ప్రతి దానికి కాలము సమయము నిర్ణయిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. కాలం సమయములన్నీ ఆయన స్వాధీనమందున్నవి. కాలము సమయములన్నీ ఆయన స్వాధీనమందున్నవి. రాజులను దరిద్రులు చేయున్, దరిద్రులను రాజులుగా చేయున్. రాజులను దరిద్రులు చేయున్, దరిద్రులను రాజులుగా చేయున్. దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదిలలో. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదిలలో.
సాధ్యమే చీకటిని వెలుగుగా చేసి శూన్యములో సృష్టిని కలుగజేసి చీకటిని వెలుగుగా చేసి శూన్యములో సృష్టిని కలుగజేసి పాపులను పరిశుద్ధులు చేసి పరలోక రాజ్యమునిచ్చును. పాపులను పరిశుద్ధులు చేసి పరలోక రాజ్యమునిచ్చును. దేవునికి సమస్తము సాధ్యమే. చూసారా ఎంత గొప్ప కార్యం చేశాడో. మీకు అంటే మీరే కదా క్రైస్తవులు, వాట్సాప్లో వినేవాళ్ళు చాలామంది అంటున్నారు నా వాక్యాలు. అసలు విషయం అర్థం కాలేదు. ఈ అమ్మాయి ఉందనుకోండి శృతి, మామూలుగా దేవుడు ఇంకా నాకేం చేయలేదు అనుకోవచ్చు. అలాగే మనలో చాలామంది దేవుడు ఇంకా నాకేం చేయలేదు అంటే వీళ్ళు ఏదో ఊహించుకుంటారు, ఏదో ఆశిస్తారు కదా. చాలా వయసు అయినా కూడా దేవుడు ఇంకా ఏదో చేయలేదని నేను కూడా చూస్తుంటానేమో. విశ్వాసరాజు కూడా చూస్తుంటాడు, స్వాతి కూడా చూస్తుంటుంది, కాలేబు చూస్తుంటాడు, హెప్సిబా గారు చూస్తారు, ఇంకా ఏదో చేయలేదు, పెద్దలుడికి రక్షణ అవ్వలేదు, దేవుడు ఇంకా ఏదో చేయలేదు. కానీ దేవుడు నీకు చేయవలసిన కార్యం ఎప్పుడో చేసేసాడు. హల్లెలూయ. అదేంటంటే నువ్వు నరకానికి వెళ్ళవు, నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఈ బంధాలన్నీ కూడా భర్త, భార్య, పిల్లలు, మనవలు ఇక్కడ వరకు నేనే మర్చిపోయి భ్రమలో పడిపోయి అదేదో చెయ్యలేదు అనే భ్రమలో ఉన్నారు. దేవుడు కార్యాలన్నీ ఎప్పుడో ముగించాడు. దేవుడు కార్యాలు ఎప్పుడు చేశాడో తెలుసా మీకు? తెలుసా? తెలియదు కదా. చాలా సంవత్సరాలైంది బైబిల్ పట్టుకుని. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన కార్యములను ముగించెను. హల్లెలూయ. నేను ఎంత కాలం ఉండాలో అయిపోయింది రాసేసాడు. నువ్వెంత కాలం ఉండాలో, ఎవరు ఏ టైం వరకు ఉండాలో, ఎవరి జీవితం ఎలా ముగుస్తుందో అంత అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే నీవు పొందిన రక్షణను కాపాడుకోవటమే. హల్లెలూయ. జక్కయ్య పొందిన రక్షణను ఇంకా జక్కయ్య కాపాడుకోవాలి. అంటే మళ్ళీ ఆ డబ్బు దగ్గరికి వెళ్ళకూడదు జక్కయ్య, మళ్ళీ ఆ దరిద్రపు వ్యాపారం చేయకూడదు. అలాగే వేశ్య, వ్యభిచారి, తాగుబోతులు, ఇక్కడ తాగుబోతులు చెప్తున్నాను, మళ్ళీ తాగేస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత రక్షణ కాపాడుకోలేకపోతే మొత్తానికి పాతాళమే. హల్లెలూయ. రక్షణను ఏం చేయాలి? కాపాడుకోవాలి. అనుదినము వాక్య ధ్యానంతో, ప్రార్థనతో, పరిశుద్ధాత్మతో ఈ రక్షణను కొనసాగించాలి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. జక్కయ్యకు రక్షణ ప్రకటించాక మళ్ళీ యేసు ప్రభు జక్కయ్య ఇంటికి రాలేదు. వ్యభిచారికి రక్షణ ప్రకటించాక మళ్ళీ వ్యభిచారిని నా కూడా రా అని చెప్పలేదు. 38 ఏళ్ల పడి ఉన్న వ్యక్తిని రక్షించాక మళ్ళీ నా కూడా తిరుగని చెప్పలేదు. ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయాడు. అదే నీకు నాకు దేవుడు చెప్తున్నాడు. ఏంటా చెప్పిన మాట? ఈ రక్షణను కాపాడుకోవటం కోసం ఇంకా
పాపం చెయ్యకు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఇదే సువార్త. రక్షణ పొందిన నువ్వు ఈ రక్షణ కాపాడుకో మంచి పదార్థముతో. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. కాబట్టి సమయానుకూలంగా యేసుని లోకానికి పంపాడు. జాగ్రత్తగా వినండి. ముందు అబ్రహామును పంపాడు, తర్వాత దావీదును పంపాడు, తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని బబులోనికి కొనిపోయాడు, తర్వాత యేసుక్రీస్తుని పంపాడు. అలాగే మన జీవితాల్లో తరగతులు ఉంటాయి. ముందు కర్ణాటక పంపాడు, మళ్ళీ సినిమా రంగానికి వెళ్ళాం, అక్కడి నుంచి దేవుడి దగ్గరికి వచ్చాం, ఇప్పుడు సేవకుడిని చేశాడు. అలాగే మనందరి జీవితాల్లో సమయాలు, కాలాలు నిర్ణయించబడి ఉంటాయి. 40 సంవత్సరాలు మోషే ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు మాంగారు దగ్గర ఉన్నాడు పెళ్ళాం పిల్లలతో, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగంతో దేవుడితో ఉన్నాడు. హల్లెలూయా. 120 సంవత్సరాలు బతికాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నీకు ఇచ్చిన ఆయుష్కాలం వ్యర్థం చేయొద్దు అని ఉంది బైబిల్లో. వ్యర్థముగా గడుపుతున్నావు. ఆ గొడవలు, ఈ గొడవలు, లోక సంబంధమైన గొడవలతో వ్యర్థంగా గడుపుతున్నావు. రక్షణ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఇంక వ్యర్థంగా సమయాన్ని గడపలేదు. పేతురుతో అన్నాడు, రా మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. వెళ్ళిపోయాడు యేసుప్రభు కూడా. మగ్దలేని మరి వెళ్ళిపోయింది యేసుప్రభు కూడా. పోనీ మనం మన పనులు చేసుకుందాం. వ్యాపారం చేస్తే వ్యాపారం చేద్దాం, ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేద్దాం, ఏ పని చేస్తే ఆ పని చేద్దాం. కానీ మనం యేసుతోనే ఉండాలి రక్షణ వచ్చే రోజు నుంచి. హల్లెలూయా. యేసు మెచ్చే పని చేయాలి. అందరూ చెప్పండి, యేసు మెచ్చే పనే చేయాలి. యేసు మెచ్చని పని చేయకూడదు. వింటున్నారా? యేసు మెచ్చే పని చేస్తున్న దానియేలుని నువ్వు చేస్తే సింహాల బోన్లో వేస్తామంటే వేసేయమన్నాడు. యేసు మెచ్చే పని చేస్తున్న శద్రకు మెషకు అబ్దెనగోను నేను అగ్నిగుండంలో పడేశారు. యేసు మెచ్చే పని చేస్తున్న పౌలుని కటకంతో నరికి చంపారు. యేసు మెచ్చే పని చేస్తున్న పేతుర్ని సిలువ వేశారు. యేసు మెచ్చే పని చేస్తూ చావనైనా చచ్చారు, కానీ యేసుకి ఇష్టం లేని పని వాళ్ళు చేయలేదు. గట్టిగా దేవుని వస్తూ హల్లెలూయా, హల్లెలూయా. నిర్ణయానికి రండి. యేసు జన్మించడం అంటే యేసు మెచ్చే పని చేసేవాళ్ళు యేసు జన్మింతాడు. యేసు ఖచ్చితంగా జన్మింతాడు. యేసు ప్రభు అపోస్తల కార్యాల్లో 1వ అధ్యాయంలో అంటాడు, కాలాలు సమయాలు అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి, అది తెలుసుకొనుట మీ పని కాదు. హల్లెలూయా. ఈరోజు మనలో చాలామందిని ఎదురు చూస్తున్నాం. పిల్ల పెళ్ళి కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, పై అంతస్తు కోసమో, ఆరోగ్యం కోసమో, ఏదో ఒక దానికోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నాం. అది దేవుడు చేస్తాడని ఎదురు చూస్తున్నాం. కానీ దేవుడు అలాంటి వాగ్దానం ఏది బైబిల్లో చేయలేదు. నీ యొక్క ఆలోచన ప్రకారం నేను చేస్తాను అని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభు ప్రార్థన చేశాడు, నీ చిత్తము జరుగునుగాక. హల్లెలూయా. ఒక్కసారి యేసుకు నీ ఆత్మ అప్పగించుకున్న తర్వాత, ఇప్పుడు నీ ఆత్మ యేసు స్వాధీనంలో ఉంది. నీవు నీ సొత్తు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించటానికి. చేత యేసు ప్రార్థన చేశాడు,
నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు తగిన సమయమందు యేసు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. సమయాలు దేవుడి చేతిలో ఉన్నాయి, నువ్వేం అడగొద్దు. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు యేసుక్రీస్తులో మీ ప్రతి అవసరము తీర్చును. ఒక మాట అడుగుతాను, చెప్పండి అంటే నేను మంచోళ్ళ గురించే మాట్లాడతాను, చెడ్డోళ్ళ గురించి మాట్లాడను. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక అమ్మాయిని 20 సంవత్సరాలు పెంచారు తల్లిదండ్రులు. 21వ ఏటో 22వ ఏటో పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడు మేము చాలా వివాహాలు చేశాం. మాట్లాడకూడదు. వివాహాలు చేసినప్పుడు మేము అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో, అబ్బాయి తల్లిదండ్రుల చేతిలో పెడతాం. పెట్టి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి, అబ్బాయి తల్లిదండ్రులకి పిల్లని అప్పగిస్తారు. ఇంతవరకు మేము పోషించాం, పెంచాం, బాధ్యతలన్నీ చూసుకున్నాం. ఇక మీదట ఈ అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాం. హల్లెలూయా. అక్కడి నుంచి ఆ అమ్మాయి బాధ్యత ఎవరిది? భర్తదా కాదా? గట్టిగా చెప్పాలి. భర్తకు అమ్మాయిని అప్పగించారు. కాబట్టి భర్త భార్యను ఎప్పటి వరకు చూసుకోవాలి? మరణము వరకు. హల్లెలూయా. జీవించి ఉన్నంతకాలం ఆ అమ్మాయి బాధ్యత ఎవరిది? భర్తది. అంతే కదా. నిజమైన భర్త, యథార్థమైన భర్త తన భార్యను మళ్ళీ ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా పోషించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అతడే నిజమైన భర్త, అతడే వాగ్దానాన్ని నిలబెట్టుకున్న భర్త. మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి 10,000 పెట్టరా, మీ అన్నయ్యని అడిగి 20,000 పట్టరా, మీ చెల్లెల్ని అడిగి 30,000 పట్టరా. ఇక్కడ దొంగ మొగుడు, పనికిమాలిన మొగుడు, ఆడింగ మొగుడు. అంతే కదా. పెళ్ళాన్ని డబ్బులు పట్టరామని హింసించే భర్త కాదు. వింటున్నారా? పిల్లల్ని అడుక్కోమనే తండ్రి కాదు. అత్తగారి దగ్గర డబ్బులు తీసుకునే అల్లుడు భర్త కాదు. అతడు బాధ్యత లేనివాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందో తెలుసా? మీకు యేసు ప్రభు గురించి అర్థం కాకపోవటానికి కారణం కూడా ఇదొకటి, సరైన భర్త లేకపోవటం కదా. యేసు ప్రభు ఎప్పుడైతే మనల్ని రక్షించాడో ఆ రోజు నుంచి ఆయన మనందరికీ భర్త. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఎలాంటి భర్త? మీ అమ్మగారి ఇంటికి వెళ్ళే నీ భర్త, ఎవరి దగ్గరికన్నా చేయి చాపనే భర్త. నేను చెప్పనా, 99 మార్చి 10వ తారీఖు నన్ను పెళ్లి చేసుకున్నాడు. 26 సంవత్సరాల కాలంలో నా భర్త అయిన యేసుక్రీస్తు నా చెయ్యలాగా పెట్టినవ్వలేదు. గట్టిగా దేవుని స్తోత్రం. గట్టిగా. మరి ఆయన నీకు భర్త అయి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. నేను ఇర్మియా 31 అంటాడు, నేను వారి పెనిమిటినై ఉన్నాను, నిశ్చితార్థం చేసుకున్నాను, వివాహం చేసుకుంటాను, నిన్ను వివాహం చేసుకుంటాను. హెప్సిబా బ్యోలా ఇష్టురాలు పతివ్రతను నిన్ను పిలుస్తాను. వింటున్నారా? బైబిల్లో ఒక కారణం ఉంది.
ఏ భార్య కానీ ఏ భర్త కానీ పరాయి పురుషునితో పరాయి స్త్రీతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వ్యభిచార నేరము కలిగి ఉంటే గనక విడిచిపెట్టమని యేసు ప్రభు ఆదేశించాడు. హల్లెలూయా. ఏ భార్య అయినా ఏ భర్త అయినా అక్రమ సంబంధం కలిగి ఉంటే లీవ్ ఇట్ ఆఫ్ అన్నాడు, విడిచిపెట్టమన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకో ఎలాంటి సందేశాలు మిస్ అయిపోతాయి. అలాంటి భర్తను జాగ్రత్తగా వినండి. అలాంటి భార్యను విడిచిపెట్టమన్నాడు. మత్తయి 19వ అధ్యాయంలో అలాంటి భర్తను విడిచిపెట్టమన్నాడు. దీనికి అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుతో రక్షణ పొందిన తర్వాత పాపం చేసేవారిని యేసు విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా. వినబడుతుందా? వినబడుతుందా? అంటే పాపం చేసేవారు యేసుక్రీస్తు సంబంధులు కారు. దేవుడు ఒప్పుకోడు. చాలా ఖచ్చితమైన దేవుడు, స్థిరమైన దేవుడు. ఈ రోజుని పాపం గురించి బాధ లేదు, ఆత్మ గురించి బాధ లేదు, పరిశుద్ధత గురించి బాధ లేదు. పనికిమాలిన ప్రార్థనలు, కేకులు, పండగలు, గంతులు, డ్యాన్సులు, పాటలు ఇవేమీ యేసు ప్రభువుకు అవసరం లేదు. ఇవేమీ బైబిల్లో లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఉన్నది ఒకటే పరిశుద్ధత. నేను వివాహం చేసుకుందును, నేను ప్రదానం చేసుకున్నా, నీతిని బట్టి నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను. హోషేయలో అంటాడు, నీవు నిత్యము నాకుండునట్లు. హల్లెలూయా. ఇప్పుడు మన భర్త ఖచ్చితమైనవాడేనా, స్థిరమైనవాడేనా? మాట్లాడాలి. ఎవరైనా యేసు నమ్మకమైనవాడేనా? విడిచిపెడతాడా? మనల్ని విడిచిపెడతాడా? మరి నమ్మకమైన భర్తకి భార్య ఎలా ఉండాలి? నమ్మకమైన భార్యగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మోషే గురించి యేసు ప్రభు అంటాడు, నా ఇల్లంతటిలోనే నమ్మకమైన వాడు. కాబట్టి మోషేని అడిగాడు, ఏం కావాలి మోషే నీకు? ఏం కావాలి నీకు? మోషే అన్నాడు, నేను బ్రతుకున్నంత కాలం నువ్వు నాతో ఉండాలన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, అది భార్యాభర్తల బంధం. మోషే యేసుక్రీస్తు బంధం. రెండో మాట పౌలు అన్నాడు, యేసుక్రీస్తు నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు అన్నాడు. హల్లెలూయా. అది పౌలు యేసుక్రీస్తు బంధం. ఈరోజు ప్రశ్నిస్తున్నాను, నీకు యేసుక్రీస్తుకున్న బంధం ఏంటి? డబ్బు విడగొట్టేస్తుంది, తాగుడు విడగొట్టేస్తుంది, వ్యభిచారం విడగొట్టేస్తుంది, చుట్టాలు ఎడగొట్టేస్తారు, పిల్లలు ఎడగొట్టేస్తారు, లోకం ఎడగొట్టేస్తుంది కదా. అందుకే అన్నిటికంటే ఎక్కువగా మనం యేసుక్రీస్తుని ప్రేమించాలి. హల్లెలూయా. ఏది విడిచిపోయినా పర్వాలేదు,
ఈరోజు ఒక 5 నిమిషాలు మా బావగారు నేను మాట్లాడుకుందాం. మా బావగారు ఉన్న 5 నిమిషాల్లోనే కూడా ఫోన్లో నొక్కుంటా మాట్లాడుకుంటూనే ఉన్నాడు. ఆ మాటల్లోంచి మళ్ళీ చాలా చాలా అవార్డులు వచ్చేసినాయి, మాకు చాలా వ్యాపారం బాగా పెరిగిపోయింది అని చెప్తున్నాడు. అదే సందర్భంలో ఒక అతను సుబ్రహ్మణ్యం అని నాకు తెలుసున్న అతను ఉన్నాడు. నేను అతను కలిసి పనిచేసాం. అతను కొంతకాలం పనిచేసాడంట, కానీ ఈ మధ్యన ఆ కంపెనీతో గొడవ వచ్చి మానేస్తే నెలకి 20 లక్షలు ఆఫర్ ఇచ్చారంట కంపెనీ వాళ్ళు. ఆయన చెప్తున్నాడు, నెలకి 20 లక్షలు ఇస్తాం, మా దగ్గర ఉండంటే ఇతను నేను ఉండను అన్నాడంట. రాయుడు గారితో అన్నాడంట, 20 లక్షలు కాదండి 50 లక్షలు ఇచ్చినా ఇంకా నేను ఉండనండి, నాకు చిరాకు వచ్చేసింది అంటున్నాడు. హల్లెలూయా. చూసారా, అర్థమైందా మీకు? మన మనసులో బైబిల్ చెప్తుంది, భార్యను, లోకాన్ని, పిల్లల్ని, డబ్బుని, ప్రపంచాన్ని, శరీరాన్ని ద్వేషించుకుంటే నా వారు కారు. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ వదిలి వెళ్ళిపోతాయి, నువ్వు వెళ్ళిపోతావు. నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఒకటే, నీ ఆత్మ దేవుడికి సంబంధించింది. మనము దేవుని సొత్తు. యేసుక్రీస్తులో రక్షణ పొందిన వారందరూ ఎవరు సొత్తు అండి? యేసుతో మనకి వివాహం అయిపోయింది. వివాహం అంటే ఏంటి? మంగళసూత్రాలు కట్టుకుంటాం, పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నారా? ఆత్మీయ వివాహం. నీవు నా భార్యవు అని చెప్పేశాడు యేసు. మరి నువ్వు నా భర్తవు అని చెప్తున్నారా? మీరు వింటున్నారా? భార్యాభర్తల బంధం పరిశుద్ధమైనది, ఆత్మీయమైనది, అద్భుతమైనది. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇక్కడ వేచి ఉన్నాడు. 14 తరాలు చూశాడు అబ్రహాముని, మరి 14 తరాలు దావీదును చూశాడు, మరి 14 తరాలు బబులోనికి వెళ్తాం చూశాడు. ఇంకా నిర్ణయ కాలమందు కన్యక గర్భాన యేసు పుట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎంత భాగ్యవంతులం అంటే పౌలు చెప్తాడు, మన ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తారు, చాలామంది చెప్తారు, మనం ఎంత భాగ్యవంతులం అంటే 4200 సంవత్సరాల్లో బైబిల్ గ్రంథంలో ఎవ్వరికీ లేని భాగ్యం 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళు అందరికీ దొరికింది. హల్లెలూయా. అంత భాగ్యం వాళ్ళకే లేదండి. తర్వాత పౌలు అంటాడు, మనము వెళ్ళకుండా అది పూర్తి కాదు దేవుని రాజ్యం. దేవుని రాజ్యం దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే సంఘానికి ప్రాధాన్యత ఇచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు తర్వాతే సంఘాలు ఏర్పడినాయి. అంతకుముందు సంఘాలు లేవు. సంఘము ఆయన శరీరం, సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఈరోజు నా వాక్యం గ్రహించగలిగితే ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమి ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమి ధన్యము. ధన్యము, ఎంతో ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమి ధన్యము. పరమందున 100 రెట్లు ఫలముండును. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమి ధన్యము.
ఎవరి అతిక్రమములు క్రమములు పరిహరింపబడెనో, ఎవరి పాపములు మన్నించబడెనో, ఎవరి అతిక్రమములు పరిహరింపబడెనో, ఎవరి పాపములు మన్నించబడెనో, వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. క్రీస్తేసుకు సమర్పించు కరములే కరములు, క్రీస్తు యేసు స్వరము విను వీనులే వీనులు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును, అపవాది తంత్రములు గుర్తించువారును, వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. శ్రమలయందు నిలచి పాడుచున్న వారును, శత్రుబాణములలో చెదరగొట్టు వారును, వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, ఇంత గొప్ప అద్భుతమైన రక్షకుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. మనం ఆ 4200 సంవత్సరాలకు ముందు పుట్టుంటే మన గత ఏంటి? ఒకటి. పోనీ ఈ 4200 సంవత్సరాల తర్వాత పుట్టిన వారందరూ ధన్యులయ్యారా? అవ్వలేదు. ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ యేసుని ఎరిగిన వారు ఎంతమంది? ఇంకొక మాట, యేసుని నిజంగా ఎరిగిన వారు ఎంతమంది? హల్లెలూయా. తెలీదు. పండగలు, అడావుళ్ళు, గంతులు, వాక్యం ఉండదు, ఆత్మీయత ఉండదు, పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత గురించిన బోధ ఉండదు. కాబట్టి అబ్రహాము తర్వాత ఖాళీ, దావీదు తర్వాత ఖాళీ, యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు తర్వాత సంగతి ఏంటి? ఈరోజు నిన్ను నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు రక్షణ పొంది? మీరందరూ ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఆలోచించుకోండి. నేను రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? నాలో యేసు జన్మించాడా? లేదా ఈ 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు వ్యర్థంగా గడిచిపోయినాయా? నాలో యేసు జన్మించాడా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు రాత్రి మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తులో రక్షణ పొందిన రోజే నీకు దేవుడితోటి వివాహం అయిపోయింది. హల్లెలూయా. యేసుక్రీస్తే చెప్పాడు వ్యభిచార నేరము అనేది. ఎందుకంటే వాక్యాలన్నీ చూపిస్తే టైం సరిపోదు. నేను ఒప్పుకోను, విడాకులు ఇవ్వచ్చు అన్నాడు. వ్యభిచార నేరాన్ని దేవుడు అంగీకరించను అన్నాడు. దాంట్లో ఆత్మీయ సత్యం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్మిన తరువాత వ్యభిచరించేవారు ఎవరు అంటే, ఆ గత జీవితాన్నే కొనసాగించేవారు వ్యభిచారుల కింద లెక్క. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, యేసు రక్షణ పొందాక అబద్ధాలు ఆడుతున్నా, మోసం చేస్తున్నా, వ్యభిచరిస్తున్నా, తాగుతున్నా,
దెయ్యపు పనులు చేస్తున్నా, విగ్రహారాధన చేస్తున్నా, అసహ్యమైన పనులు చేస్తున్నా, ఎలాంటి పనులు దేవుడికి వ్యతిరేకమైనవి నువ్వు చేస్తున్నా, వాక్యంలో నిలబడి లేకున్నా నీకు ఆయనకి సంబంధం లేదు. నేను ఈరోజు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దేవుడు చిన్న మాట నాకు చెవుల్లో, హృదయంలో వినిపించింది. చిన్న మాట నాకు వినిపించింది. అదేంటంటే, దేవుడట పాపము చేసేవారి మనవి ఆలకించడు అని. హల్లెలూయా. వినిపించిందన్నమాట. ఎక్కడుందంటే ఆ యోహాను 9లో దొరికింది నాకు. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఎందుకంటే వాళ్ళందరూ అంటారు, అతడు పాపాత్ముడు అంటారు. కళ్ళు ఇచ్చాడు అంటున్నావు నువ్వు, నీకు కళ్ళు వచ్చినాయి అంటున్నావు, అతడు ఒక పాపాత్ముడు అన్నారు యేసుని. అప్పుడు కళ్ళు వచ్చిన గుడ్డివాడు అన్నాడు, మీరందరూ గుడ్డోళ్ళ, కళ్ళు ఉన్నవాళ్ళ, మీకు అసలు ఏమైనా జ్ఞానం ఉందా? ఆయన పాపాత్ముడు అయితే ఆయన ప్రార్థన చేస్తే దేవుడు నాకు కళ్ళు ఎలాగిస్తాడు? హల్లెలూయా. దేవుడు పాపుల మనవి ఆలకించాడని మీకు తెలియదా అని అడిగాడు. ఆ మాట నాకు దేవుడు చూపించాడు. 2 యోబు గ్రంథంలో యోబు అంటాడు, నా హృదయములో పాపము లక్ష్యము చేసినాడలా దేవుడు నా మనవి వినడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు తెలుసుకోండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడైతే దేవుడు 4200 సంవత్సరాలు ఆగాడు యేసు రావటానికి. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారో? మీ హృదయాల్లో ఇంకా లోకాన్ని ఎంతకాలం ప్రేమిస్తారో, ఇంకా ఎంతకాలం దేవుడికి వ్యతిరేకమైన పనుల్లో ఉంటారో ఒక్కసారి ఆలోచించుకుని, యేసు ఈరోజు నాలో జన్మించాలి. అది నిజమైన క్రీస్తు జన్మదినము. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దిన ధ్యానాల్లో మీరు మాకు తోడైనందుకు స్తోత్రాలు. మీ పిల్లలందరినీ క్షేమంగా కాపాడి, క్రీస్తుతో సహవాసం అంటే పాపము లేని జీవితము, దానిని కొనసాగించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. రమ్మా, ఎవరిది పుట్టినరోజు అన్నారు? చూసుకొస్తారా? ప్రార్థన చేస్తాను. కేక్ కూడా ఉందా?